హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ SQC1 అండ్ SI220 ఆల్రెడీ నేను రివిజన్ వీడియో పెట్టాను. ఈరోజు ఇదే SQC1 SI20ని 220 మనం ఏం చేద్దామంటే రిటర్న్ ప్రాక్టీస్ చేద్దాము. సో మీ ఎంకరేజ్మెంట్ అంటే నాది ఉంటుంది. సో ఆల్గరిథం పుష్ చేయాలి యూట్యూబ్ అంటే మీరు ఏం చేయాలి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పాత వాళ్ళందరూ లైక్ అండ్ కామెంట్స్ చేయాలి. నెక్స్ట్ మీ ఇంకా ఇలా ఈ ఎస్ అయితే ఎలా రికార్డ్ చేద్దామో నెక్స్ట్ ఏసెస్ కావాలో మీరు చెప్పండి. సో అది కూడా మనం రికార్డ్ చేసి పెడదాం. సో లేట్ చేయకుండా మనం ఈ ఎస్ఎల్కి వెళ్ళిపోదాం. మనం డిఫరెంట్గా ఏం చేద్దాం చూద్దాం ఫస్ట్ మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ SQC1 SI220 చదివే ముందు నేను ఈ స్క్రీన్ షాట్ ఎక్కడి నుంచి అంటే స్టడీ మెటీరియల్ నుంచి తీసుకున్నాను. ద పర్పస్ ఆఫ్ ది ఆడిట్ ఏంది? ద పర్పస్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ఆడిట్ ఈజ్ టు ప్రొవైడ్ కాన్ఫిడెన్స్ టు ద యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. మనం ఏంది ఆడిట్ ఎందుకు చేస్తున్నాము? టు ప్రొవైడ్ కాన్ఫిడెన్స్ టు ద యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. మరి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉండాలంటే మనం ఏం చేయాలి? దేర్‌ఫోర్ హై ఆడిట్ క్వాలిటీ ఈజ్ ఎసెన్షియల్ టు మెయింటైన్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద ఇండిపెండెంట్ ఆడిట్ రిపోర్ట్. సో మనం ఏదైతే ఆడిట్ చేస్తున్నామో అది ఏంటంటే హై క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో ఇది SQC1 పర్పస్. అసలు SQC1 SI220 ఎందుకు చదవాలి అన్న పర్పస్‌కి నేను ఎక్స్‌ప్లనేషన్ స్టడీ మెటీరియల్ నుంచి తీసుకున్నాను. సో SQC1 ఏం చెప్తుందంటే క్వాలిటీ కంట్రోల్ ఫర్ ద ఫార్మ్స్. ఇది ఫార్మ్స్ అంటే ఎంటైర్ ఫార్మ్. ఆడిట్ చేసే ఫార్మ్ ఉంటది. ఆడిట్ ఒకటే కాదు కదా! ఏమేం చేస్తాం, క్వాలిటీ కంట్రోల్ ఫర్ ద ఎంటైర్ ఫార్మ్. అది ఏం చేస్తది? దట్ పర్ఫార్మ్స్ ఆడిట్స్, రివ్యూస్, నెక్స్ట్ అదర్ అష్యూరెన్స్ సర్వీసెస్ అండ్ సో రిలే సర్వీస్ ఎంగేజ్మెంట్. సో మొత్తం మనం డిఫరెంట్ సర్వీస్ ఇస్తాం. ఆడిట్, రివ్యూ ఒకటి, అదర్ అష్యూరెన్స్ అండ్ రిలేటెడ్ సర్వీస్ ఎంగేజ్మెంట్ ఇస్తాము. అప్పుడు SQC1 అప్లై అవుతది. SI220 ఏంది? SI220 ఏమనుకుంటదంటే ఆల్రెడీ SQC1 అనేది మీరు ఫాలో అవుతున్నారు. దెన్ SI220 అడిషనల్‌గా ఓన్లీ ఫర్ ద ఆడిట్ కోసం మాత్రమే. ఇదేమో SQC1 ఏమో ఎంటైర్ ఫార్మ్‌కి మొత్తం అన్నిటికి. ఇట్ ఫార్మ్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్‌కి అప్లై టు ద ఎంటైర్ ఫార్మ్. వేరాస్ SI220 ఏంటి? అప్లైస్ టు ద ఆడిట్ ఎంగేజ్మెంట్. ఓన్లీ ఆడిట్ ఎంగేజ్మెంట్ తీసుకుంటే మాత్రమే SI220 అప్లై అవుతుంది. కానీ SI220 ఏమనుకుంటుంది? నువ్వు ఆల్రెడీ SQC1 అనేది ఆల్రెడీ ఫాలో అవుతేనే SI220 ఫాలో అవ్వాలని చెప్తుంటే నువ్వు ఆల్రెడీ ఫాలో అవుతున్నట్టు ప్రిజ్యూమ్ చేసుకుంటది SI220. ఇది పర్టిక్యులర్ ఆడిట్ ఎంగేజ్మెంట్. దెన్ మనం ఈరోజు పర్టిక్యులర్ కింద రిటన్ ప్రాక్టీస్, మదర్ టంగ్‌లో రిటన్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఎంతవరకు రిటెన్షన్ ఉందో చేద్దాం. సో ఫస్ట్ మనం ఆబ్జెక్టివ్ ఇదంతా రివిజన్ వీడియో ఆల్రెడీ ఉంది. నా ఫోకస్ మొత్తం ఏంది? రిటన్ ప్రాక్టీస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎట్లా రిటైన్ చేయాలి, సో దట్ ఎగ్జామ్‌లో మీకు రీకాల్ ఎట్లా చేసుకోవాలనేది నా హోల్ ఫోకస్ ఉంటది ఈ వీడియోలో. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సో ఏ ఎస్సే అయినా సరే, ఏ క్వెషన్ ఉన్నా సరే మీరు ఫస్ట్ ఆబ్జెక్టివ్ రాసేయండి. అంటే అది ఏ క్వెషన్ అడుగుతుండో ఏంటని లేకుండా ఆ ఎస్సే వస్తే ఖచ్చితంగా ఒక ఆబ్జెక్టివ్ రాయండి. హాఫ్ మార్కో, 1 మార్కో బేస్డ్ ఆన్ ద మార్క్స్ బట్టి మీకు వచ్చేస్తది. సో ఫస్ట్ ఆబ్జెక్టివ్ రాయండి. ఆబ్జెక్టివ్ ఎలా చదువుకోవాలంటే చూడండి. ఈ ఫార్మ్ షుడ్ ఎస్టాబ్లిష్ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్. క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనము క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్ అయితే మెయింటైన్ చేయాలి మనకు తెలుసు. సో ఫార్మ్ షుడ్ ఎస్టాబ్లిష్ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్. అది ఎలా ఉండాలంట? రీజనబుల్ అష్యూరెన్స్ ఇచ్చేలా ఉండాలంట. క్వాలిటీ కంట్రోల్స్ ఇప్పుడు మనం రిటర్న్ ప్రాక్టీస్ ఎట్లా చేస్తామంటే నేను చెప్తాను. క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్ మెయింటైన్ చేయాలి. అది రీజనబుల్ అష్యూరెన్స్ ఇయ్యాలి. దేని మీద అంటే ఒకటి షుడ్ కంప్లై విత్ ప్రొఫెషనల్, రెగ్యులేటరీ, లీగల్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ ఇవన్నీ కంప్లై అయితే ఆబ్వియస్లీ రిపోర్ట్స్ ఆర్ అప్రోప్రియేట్ ఇన్ ద సర్కమ్‌స్టాన్సెస్. సో ఇదే మనం రాద్దాం. రిటెన్ ప్రాక్టీస్ ఏందంటే మనము ఇప్పుడు ఏవైతే చదివినామో మనం అదే రాద్దాం. సో ఆబ్జెక్టివ్ అంటే ఏం చెప్పినా నేను నాతో పాటే మీరు కూడా రాసిననుకోండి సింపుల్‌గా మీకు ఈ ఎస్సే క్లాస్‌లోనే రివిజన్ అయిపోతది. ఆబ్జెక్టివ్ అంటే ఏం రాయమని చెప్పినాను? క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేయాలంట. క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే క్వాలిటీ కావాలి. అది రీజనబుల్ అష్యూరెన్స్ ఇచ్చేలా ఉండాలి. ఏమని? మనము కంప్లై అవుతున్నామని. ఏం కంప్లై అవుతున్నామని? వి ఆర్ కంప్లయింగ్ విత్ ప్రొఫెషనల్, రెగ్యులేటరీ, లీగల్ రిక్వైర్మెంట్స్ కంప్లై అవుతున్నాము. నెక్స్ట్ రిపోర్ట్స్ ఏదైతే మనం ఇస్తున్నామో అవి అప్రోప్రియేట్‌గా ఉన్నాయంట. చెప్పండి. ఇది చూడండి ఎంత హ్యాపీగా మనము ఇలా గుర్తుపెట్టుకుంటే ఏంది? మీరు సింపుల్‌గా ఈ ఎస్సే నుంచి క్వెషన్ రాగానే ఈ ఆబ్జెక్ట్ రాయండి. ఏంటి ఆబ్జెక్టివ్ అంటే క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలి. అది రీజనబుల్ అష్యూరెన్స్ ఇచ్చేలాగా ఉండాలి. అంతే కదా! రీజనబుల్ అష్యూరెన్స్ దేని మీద ఇవ్వాలంటే వి ఆర్ కంప్లయింగ్ విత్ ప్రొఫెషనల్, రెగ్యులేటరీ, లీగల్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ రిపోర్ట్స్ ఏవైతే మనం ఇస్తున్నామో దట్ ఆర్ అప్రోప్రియేట్ ఇన్ ద సర్కమ్‌స్టాన్సెస్. సో ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఇలా నేర్చుకుంటే ఎగ్జామ్ వరకు ఈజీగా గుర్తుంటది. నెక్స్ట్ సో ఇక్కడైతే నేను బాక్సెస్ గీసాను కదా! సెపరేట్ చేశాను కదా! ఏదైతే సెపరేట్ పార్ట్ ఉందో ఆ పర్టిక్యులర్ SQC, SI220 కామన్‌గా ఉన్నదానికి కామన్. సో ఎలిమెంట్స్ చదివితే మనం ఇక్కడేమో రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్ పార్ట్నర్ ఇన్ రిలేషన్ టు ద అంటే SQC1లో మొత్తం ఎంటైర్ ఫార్మ్‌కి. ఇక్కడ SI220లో ఓన్లీ ఆడిట్ కాబట్టి ఆడిట్ ఎవరు చేస్తారు? ఎంగేజ్‌మెంట్ పార్ట్నర్ చేస్తారు. అందుకే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎంగేజ్‌మెంట్ పార్ట్నర్ ఇక్కడుంది. ఇక్కడేమో ఎలిమెంట్స్ ఉంది. సో ఈ ఎలిమెంట్స్‌లో మనము బేసిక్‌గా ఏంటి? ఇవన్నీ ఎలిమెంట్స్ చదువుకుంటే ఈ ఎస్సే అయిపోతారంట. నెక్స్ట్ ఈక్యూసీఆర్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ 2 చదివితే అయిపోతది. సో ఫస్ట్ మనం లీడర్‌షిప్ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాం మనం. లీడర్‌షిప్ రెస్పాన్సిబిలిటీ ఈ క్వెషన్‌లో చూద్దాం. లీడర్‌షిప్ రెస్పాన్సిబిలిటీ ఫర్ క్వాలిటీ అండ్ ఆడిట్స్ అన్నది. ఓన్లీ ఆడిట్స్ అన్నాడు కాబట్టి ఇదేంది? SI220కి అప్లై అయితది.
ఇది ఎట్లా అంటే ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఎస్ఏ 220 ఏంది ఎంగేజ్మెంట్ పార్ట్నర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఆడిట్ చేసేది ఎంగేజ్మెంట్ పార్ట్నర్. సో, లీడర్‌షిప్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఈస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఓవరాల్ క్వాలిటీ ఆన్ ఈచ్ ఎంగేజ్మెంట్. నీకు తెలుసు ఎంగేజ్మెంట్ పార్ట్నర్‌కి ఏం తెలవాలి ఫస్ట్ మనకి ఓవరాల్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఇన్ ఈచ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ మీద తెలుసు. అందుకే యాక్షన్స్ ఆఫ్ ది ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఏముండాలంటే ఫస్ట్ ఫ్యాక్ట్ దట్ క్వాలిటీ ఈజ్ ఎసెన్షియల్. క్వాలిటీ ఎసెన్షియల్ అయినప్పుడు మరి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా! నేను గుర్తుపెట్టుకోవడానికి ఫ్లో చెప్తున్నాను. క్వాలిటీ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ మళ్ళీ మనం చదువుదాము. ఫస్ట్ ఇట్లా గుర్తుపెట్టుకోండి ఫ్లోలో. ఫస్ట్ ఏమనాలి? ఫ్యాక్ట్ దట్ క్వాలిటీ ఈజ్ ఎసెన్షియల్. ఓకే. క్వాలిటీ ఎసెన్షియల్ అన్నప్పుడు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. క్వాలిటీ ఎసెన్షియల్ అన్నప్పుడు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏమంటే ఇందాక ఆబ్జెక్టివ్స్‌లోనే 2 కవర్ అయిపోతాయి. మనం ఏదైనా వర్క్ పర్ఫార్మ్ చేస్తే దట్ షుడ్ కంప్లై విత్ పీఆర్ఎల్ రిక్వైర్మెంట్స్. పర్ఫార్మెన్స్ ఆఫ్ ది వర్క్ దట్ కంప్లై విత్ పీఆర్ఎల్. దెన్ యూ షుడ్ కంప్లై విత్ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్. ఇందాక మనం క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్ మెయింటైన్ చేస్తున్నాం అంటే పీఆర్ఎల్‌ని ఫాలో అవుతున్నట్టు. ఇక్కడ ఏంది? ఫ్యాక్ట్ దట్ క్వాలిటీ ఎసెన్షియల్. ఎసెన్షియల్ అన్నప్పుడు దానికి ఇంపార్టెన్స్ నువ్వు ఇవ్వాలి. ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వాలంటే నువ్వు ఏదైతే వర్క్ పర్ఫార్మ్ చేస్తున్నావో వర్క్ పర్ఫార్మ్ చేసినప్పుడు యూ షుడ్ కంప్లై విత్ పీఆర్ఎల్. దెన్ యూ షుడ్ కంప్లై విత్ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్. ఈ రెండులో ఏదన్నా ఇబ్బంది వచ్చింది అది చేయట్లేదు అనుకో, ఎంగేజ్మెంట్ టీమ్ ఏం చేయాలి? దే షుడ్ ఎబిలిటీ టు రేజ్ ద కన్సర్న్స్ వితౌట్ రిప్రైజల్. అంటే పనిష్మెంట్స్ భయం ఏం లేకుండా యూ షుడ్ రేజ్ ద క్వశ్చన్స్. దెన్ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు రిపోర్ట్స్ ఆర్ అప్రాప్రియేట్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్. ఈ రెండు మనకి ఈ రిపోర్ట్స్ ఆర్ అప్రాప్రియేట్ ఇన్ సర్కమ్స్టాన్సెస్ షుడ్ కంప్లై విత్ పీఆర్ఎల్ ఆల్రెడీ ఆబ్జెక్టివ్స్లో కవర్ అయింది. సో, మళ్ళీ రిటర్న్ ప్రాక్టీస్కి వచ్చేద్దాం మనం. రిటర్న్ ప్రాక్టీస్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఏమన్నా మనము క్వాలిటీ అనేది ఎసెన్షియల్. క్వాలిటీ ఈజ్ నాతో పాటు మీరు కూడా రాయండి. సో, మీరు కూడా ఈ ఎస్సే మొత్తం నా క్లాస్‌లోనే అయిపోతుంది. అంటే రివిజన్ వీడియోలో అయిపోతాయి. క్వాలిటీ ఎసెన్షియల్. క్వాలిటీ ఎసెన్షియల్ అయినప్పుడు దీనికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వాలి చెప్పు? ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వాలంటే ఏదైనా వర్క్ పర్ఫార్మ్ చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ ఆఫ్ ది వర్క్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు యూ షుడ్ కంప్లై విత్ పీఆర్ఎల్. అంతే కదా! షుడ్ కంప్లై విత్ పీఆర్ఎల్. దెన్ యూ షుడ్ ఆల్సో కంప్లై విత్ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్. పీఆర్ఎల్‌తో కంప్లై అవ్వాలి. క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్‌తో కంప్లై అవ్వాలి. దెన్ ఈ రెండిట్లో ఏదైనా అవ్వట్లేదు, ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎబిలిటీ టు రేజ్ ద కన్సర్న్స్. అంటే ఎంగేజ్మెంట్ టీమ్ ఎబిలిటీ టు రేజ్ ద కన్సర్న్. దే షుడ్ రేజ్ ద కన్సర్న్ రేజ్ చేయాలన్నట్టు. ఇంకా సరిగ్గా చేయట్లేదు వితౌట్ ద ఫియర్ ఆఫ్ రిప్రైజల్ అంటే పనిష్మెంట్. దెన్ రిపోర్ట్ ఇవన్నీ ఆటోమేటిక్‌గా చేసినామంటే మనం ఏంది? రిపోర్ట్స్ ఆర్ అప్రాప్రియేట్ అని చెప్పొచ్చు మనం. సో, ఇట్లా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్పండి నాతో పాటు మీరు క్లాస్‌లోనే. ఫస్ట్ క్వాలిటీ ఈజ్ ఎసెన్షియల్ మనకు అర్థమైంది. ఎసెన్షియల్ అయినప్పుడు యూ షుడ్ గివ్ ద క్వాలిటీ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఆడిట్ ఎంగేజ్మెంట్. ఓకే. దానికి ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వాలి? ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఆడిట్ క్వాలిటీ కోసం ఏం చేయాలంటే యూ షుడ్ పర్ఫార్మ్ దట్ వర్క్ కంప్లై విత్ పీఆర్ఎల్, కంప్లై విత్ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్. రిగార్డింగ్ ఏంది? క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్‌లో పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. దెన్ ఈ 2 ఏదైనా ఇబ్బంది అవుతుంది, ఎవరు ఫాలో అవ్వట్లేకపోతే ఎంగేజ్మెంట్ టీమే కదా అంతే చేసేది. ఎంగేజ్మెంట్ టీమ్ రేజ్ ద క్వెషన్స్ వితౌట్ ఫియర్ ఆఫ్ రిప్రైజల్స్. ఇదన్నీ ప్రాపర్‌గా అవుతున్నామంటే ఆటోమేటిక్‌లీ వీఆర్ ఇష్యూయింగ్ ద ఆడిట్ రిపోర్ట్ దట్ ఆర్ అప్రాప్రియేట్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్. అంతే. సో, ఈ క్వెషన్ చాలా సార్లు రిపీట్ వస్తది. ఎందుకు ఎస్‌క్యూసీ 1, 220 ఈవెన్ ఫైనల్ లెవెల్ కూడా చాలా భయపడతారు. సో, ఇట్లా మనం మదర్ టంగ్‌లో నేర్చుకుంటే సింపుల్‌గా అయిపోతది. అది నేను చెప్పేది. దెన్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ అన్నది ఇంకోటి ఏంది? ఫస్ట్ ఎలిమెంట్స్‌లో లీడర్‌షిప్ రెస్పాన్సిబిలిటీస్ అయిపోయింది. దెన్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ చూద్దాం. ఎథికల్ రిక్వైర్మెంట్ చేయాలంటే నువ్వు ఎథికల్‌గా ఉండాలంటే ఫస్ట్ నువ్వు ఉండాల్సింది ఇండిపెండెంట్‌గా ఉంటే ఎథికల్ రిక్వైర్మెంట్ నువ్వు ఆటోమేటిక్‌గా ఫాలో అవుతున్నట్టే. సో, ఇండిపెండెన్స్ ఈజ్ అ బేసిక్ రిక్వైర్మెంట్. ఎథికల్ ఉండాలంటే ఇండిపెండెన్స్ అనేది బేసిక్ రిక్వైర్మెంట్. సో, పాలిసీస్ అండ్ ప్రొసీజర్స్ ఏంటి చూద్దాం ఫస్ట్ మనం. ఏం చెప్పారంటే ఎథికల్‌గా ఉండాలంటే నువ్వు ఫస్ట్ ఇండిపెండెంట్‌గా ఉండాలంటే. సో, ఇండిపెండెన్స్ కోసం పాలిసీస్ అండ్ ప్రొసీజర్ ఎట్లా డిజైన్ చేయాలంటే ఫస్ట్ ఇండిపెండెన్స్‌ని నువ్వు కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేట్ ఇండిపెండెన్స్ టు ద పర్సనల్. అందరు టీమ్ మెంబర్స్‌కి కమ్యూనికేట్ చేసావు. కమ్యూనికేట్ చేసినాక ఏం చేయాలి? ఓన్లీ కమ్యూనికేట్ చేసి సరిపోదు కదా! వాళ్ళు ప్రాపర్‌గా ఫాలో అవుతున్నారు లేదంటే ఏం చేయాలి? ఐడెంటిఫై అండ్ ఎవాల్యుయేట్ ద సర్కమ్‌స్టాన్సెస్ అండ్ రిలేషన్‌షిప్ దట్ క్రియేట్స్ థ్రెట్స్ టు ద ఇండిపెండెన్స్ చెప్పిన తర్వాత ఐడెంటిఫై అండ్ ఎవాల్యుయేట్ చేయాలి. ఏది? థ్రెట్స్ టు ద మనం చెప్పిన ఇండిపెండెన్స్‌కి థ్రెట్స్ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ నిజంగా థ్రెట్ ఉంటే యూ షుడ్ టేక్ ద అప్రాప్రియేట్ యాక్షన్ టు ఎలిమినేట్ ద థ్రెట్స్ ఆర్ రెడ్యూస్ దెమ్ యాక్సెప్టబుల్లీ లో లెవెల్. ఏం చెప్పినా ఫస్ట్ యూ షుడ్ కమ్యూనికేట్ చేసినాక ఐడెంటిఫై అండ్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఒక ఇండిపెండెన్స్‌కి ఏమైనా అవుతుందో థ్రెట్ ఉందంటే యూ షుడ్ టేక్ ద అప్రాప్రియేట్ యాక్షన్ టు రెడ్యూస్ ఆర్ యాక్సెప్టబుల్ లో లెవెల్ బై అప్లయింగ్ ద సేఫ్ గార్డ్స్ అప్లై చేసి దాన్ని రెడ్యూస్ చేయాలి. దెన్ ఒకవేళ ఇండిపెండెన్స్ బ్రీచ్ ఏమైనా అయితే దట్ షుడ్ బి ప్రాంప్ట్‌లీ నోటిఫైడ్ టు ద ఫర్ ద అప్రాప్రియేట్ యాక్షన్. సో,
దానికోసమే మనం ఏం చేయాలంటే ఇండిపెండెన్స్ ఉందా లేదా లాంగ్ టర్మ్ ఒకసారి చెప్పేసి ఉందా లేదా అందరు ఫాలో అవుతున్నారంటే అందుకే ఏం చేయాలి మనము రిటర్న్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి అందరితోటి. షుడ్ టేక్ ద రిటర్న్ కన్ఫర్మేషన్ కంప్లైన్స్ విత్ ద పాలసీ అండ్ ప్రొసీజర్స్ ఆన్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఆల్ పర్సనల్ అందరూ ఎవరైతే ఉంటారో టీమ్ మెంబర్స్లో ఎవరో ఎంగేజ్మెంట్ పార్ట్నర్ కానీ సీనియర్ కానీ ఆర్టికల్స్ అందరి దగ్గరికి తీసుకోవాలి. ఇట్లా ఎప్పుడు తీసుకోవాలంటే అట్లీస్ట్ యాన్యువల్లీ తీసుకోవాలి. సో ఈ ఆన్సర్ మనం మళ్ళీ రిటర్న్ ప్రాక్టీస్ చేద్దాం. రిటర్న్ ప్రాక్టీస్ ఇప్పుడు మీతో పాటు నేను చదువుతున్నా ఇట్లా గుర్తు చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తాము వీఆర్ కమ్యూనికేటింగ్ మనం ఏం చేస్తాం ఫస్ట్ వీఆర్ కమ్యూనికేటింగ్ ద ఇండిపెండెన్స్ కమ్యూనికేట్ చేస్తాము. ఇండిపెండెన్స్ కమ్యూనికేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం ఐడెంటిఫై అంటే ఐడెంటిఫై అండ్ ఎవాల్యుయేషన్ చేయాలి. ఐడెంటిఫై అండ్ ఎవాల్యుయేషన్ ద ఇండిపెండెన్స్. ఐడెంటిఫై ఏమైనా థ్రెట్స్ టు ద ఇండిపెండెన్స్ ఉన్నాయా? థ్రెట్స్ టు ద ఇండిపెండెన్స్ ఉంటే యూ షుడ్ ఎలిమినేట్ ఉన్నాయని తెలిసింది కదా. ఐడెంటిఫై అండ్ ఎవాల్యుయేట్ చేసిన థ్రెట్స్ మనం చెప్పిన ఇండిపెండెన్స్ ఉన్నాయి. దెన్ యూ షుడ్ ఎలిమినేట్ చేయాలి. ఏం చేయాలి? ఎలిమినేట్ ద థ్రెట్స్ యాక్సెప్టబుల్లీ లో లెవెల్ ఆర్ రెడ్యూస్. ఎట్లా రెడ్యూస్ చేయాలి? ఎట్లా? బై సేఫ్ గార్డ్స్ పెట్టి యూ షుడ్ రెడ్యూస్ దెమ్. నేను మీతో పాటు నాకు కూడా ఆన్సర్ తెలియదు మీతో పాటే రాసున్నా ఇప్పుడు ఇందాక చదివిన రాసున్నా. దెన్ ఏమైనా బ్రీచ్ అయింది అనుకో ఇండిపెండెన్స్ అప్రాప్రియేట్ యాక్షన్ తీసుకోవాలి. ఇట్లా. సో ఇట్లా మీరు తెలుగులో చదువుకుని చూడండి ఎంత హ్యాపీగా గుర్తుంటుంది మీకు. సో చాలామందికి ఇది అర్థం కాదు. ఏంటది కమ్యూనికేట్ చేసినాం, ఐడెంటిఫై అండ్ ఎవాల్యుయేట్ చేసినాము. ఏమైనా థ్రెట్స్తో థ్రెట్స్ ఉన్నాయనుకోండి యాక్షన్ టు ఎలిమినేట్ థ్రెట్స్ టు ద టేక్ ద అప్రాప్రియేట్ యాక్షన్ టు ఎలిమినేట్ దోస్ థ్రెట్స్ ఆర్ రెడ్యూస్ రెడ్యూస్ బై అప్లయింగ్ ద సేఫ్ గార్డ్స్. ఇండిపెండెన్స్ బ్రీచ్ అయితే అది నోటిఫై చేయాలి. ప్రాంప్ట్లీ నోటిఫై టు ద ఫామ్. ఇగో బ్రీచ్ అవుతుందని చెప్పి ప్రాంప్ట్లీ నోటిఫై చేయాలి. దీనికోసం మనం ఏం చేయాలి? అట్లీస్ట్ యాన్యువల్లీ మనం రిటర్న్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇండిపెండెన్స్ కోసం ఇండిపెండెంట్గానే మేము ఉన్నాము. పాలసీ అండ్ ప్రొసీజర్ ఎంతమంది చేసింది అవన్నీ తీసుకోవాలి. ఇది దెన్ ఇంకోటి ఏంది యాక్సెప్టెన్స్ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ క్లయింట్. అనదర్ ఎలిమెంట్ ఏంది యాక్సెప్టెన్స్ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ క్లయింట్ రిలేషన్షిప్ అండ్ స్పెసిఫిక్ ఎంగేజ్మెంట్. సో ఇది ఏంటంటే బిఫోర్ యాక్సెప్టింగ్ ద ఎంగేజ్మెంట్ యాక్సెప్టెన్స్ అండ్ కంటిన్యూస్. కొత్త యాక్సెప్ట్ చేసినా పాత వాళ్ళు కంటిన్యూ చేసినా ఎవరిది క్లయింట్ రిలేషన్షిప్స్ అండ్ స్పెసిఫిక్ ఎంగేజ్మెంట్. ఏదైనా ఎంగేజ్మెంట్ అంటే ఆడిట్ ఎంగేజ్మెంట్, రిలేషన్షిప్స్ అంటే వేరే ట్యాక్స్ ఆడిట్ కానీ బుక్ కీపింగ్ కానీ ఇలాంటి సర్వీసెస్ ఇస్తాం కదా. క్లయింట్ రిలేషన్షిప్ ఏదైనా ఉండొచ్చు. సో ఇవన్నీ చేసేటప్పుడు నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు అంతే కదా. ఇప్పుడు నాట్ జస్ట్ మనీ కాకుండా కొన్ని ఫ్యాక్టర్స్ మనకు ఉంటాయి. ఏంటది? ఇంటిగ్రిటీ ఆఫ్ ది క్లయింట్ ఇంటిగ్రిటీ ఏంది? సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఏమైనా ఉన్నాయా? దెన్ ఇవి మళ్ళీ ఇండివిజువల్గా మనం ఒక్కొక్కటి చదవాలి. ఇంటిగ్రిటీ చదువుదాము. దెన్ కాంపిటెన్సీ. ఫస్ట్ మనము ఇంటిగ్రిటీ ఆఫ్ ది క్లయింట్ చూసినాం, సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఏమైనా చూసినాము. దెన్ కాంపిటెన్సీ మన దగ్గర అంటే ఇంక్లూడింగ్ క్యాపబిలిటీస్ టైమ్ అండ్ రిసోర్సెస్ ఉన్నాయా మనము టు పర్ఫార్మ్ ద ఎంగేజ్మెంట్. దెన్ లాస్ట్కి అసలు మనం ఎథికల్ రిక్వైర్మెంట్స్ కంప్లై అవుతున్నామా లేదా ఇవన్నీ చూసుకోవాలి. ఒకవేళ ఇవన్నీ లేకుండా ఇష్యూస్ ఆర్ ఐడెంటిఫైడ్, ఇష్యూస్ వచ్చినాయి మనం ఇవన్నీ వెరిఫై చేసేవాళ్ళు అప్పుడు కూడా మనకు ఫామ్ డిసైడెడ్ టు యాక్సెప్ట్ ద రిలేషన్షిప్ తీసుకున్నాం అనుకో మనం దీన్ని డాక్యుమెంట్ చేయాలి. ఎందుకంటే ఇష్యూస్ ఉన్నప్పుడు జనరల్గా ఏంది నువ్వు యాక్సెప్ట్ చేయొద్దు. బట్ స్టిల్ నువ్వు యాక్సెప్ట్ చేసినావు కాబట్టి ఎందుకు యాక్సెప్ట్ చేసినావో యూ షుడ్ డాక్యుమెంట్ హౌ దిస్ ఇష్యూస్ ఆర్ రిజాల్వ్ అని. ఎట్లా ఇష్యూస్ ఉన్నా కూడా నువ్వు యాక్సెప్ట్ చేసినావు కాబట్టి ఈ ఇష్యూస్ని నువ్వు ఎట్లా రిజాల్వ్ చేసినావు డాక్యుమెంట్ చేసి పెట్టాలి. సో ఇప్పుడు ఇండివిజువల్గా మనం ఒక్కొక్క ఫ్యాక్టర్ చూద్దాం. దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ ఏంటది మ్యాటర్స్ టు బి కన్సిడర్ విత్ రిగార్డ్ టు ద ఇంటిగ్రిటీ ఆఫ్ ది క్లయింట్ ఇంటిగ్రిటీ నువ్వు ఎట్లా తెలుసుకుంటావు? మ్యాటర్స్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది క్లయింట్ని ఎట్లా వాట్ ఆర్ ద మ్యాటర్స్ యూ విల్ కన్సిడర్ ఇంటిగ్రిటీ తెలుసుకోవడానికి. ఫస్ట్ ఏం చేస్తామంటే చూడండి రీజన్స్ ఫర్ ద ప్రపోజ్ మనల్ని ఎందుకు అపాయింట్ చేశాడు అండ్ నాన్ రీఅపాయింట్మెంట్ ఆఫ్ ప్రీవియస్ ఫామ్ని ఎందుకు అపాయింట్ చేయలేదు, మనల్ని ఎందుకు అపాయింట్ చేశాడు, ప్రీవియస్ ఫామ్ని ఎందుకు అపాయింట్ చేయాలి అది. దెన్ నేచర్ ఆఫ్ క్లయింట్ రిలేషన్షిప్ అసలు ఆ నేచర్ ఏంది క్లయింట్ది. దెన్ వాళ్ళ బిజినెస్ రిప్యుటేషన్ ఏంది. ఫస్ట్ ఏం చెప్పినా మనల్ని ఎందుకు పెట్టుకున్నాడు, మనల్ని ఎందుకు అపాయింట్ చేశాడు, ప్రపోజ్ టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్, దెన్ నాన్ రీఅపాయింట్మెంట్ ఆఫ్ ప్రీవియస్ ఆడిటర్, దెన్ నేచర్ ఏంటి, దెన్ ఐడెంటిఫై ద బిజినెస్ రిప్యుటేషన్ అంటే ఏం చూసాం మనం దీంట్లో క్లయింట్ ప్రిన్సిపల్ ఓనర్ స్కీమ్ మేనేజ్మెంట్ వీళ్ళ రిప్యుటేషన్ ఏంది చూసాం. దెన్ వీళ్ళ యాటిట్యూడ్ ఏంది ఫస్ట్ గుర్తు రాద్దాం. తర్వాత వీళ్ళ యాటిట్యూడ్ ఏంది, హౌ దే ఆర్ అగ్రెసివ్ ఇలా విధంగా అగ్రెసివ్ ఉన్నారు, యాటిట్యూడ్ ఏంది, హౌ ఇన్అప్రాప్రియేట్ ఇన్ మేకింగ్ ద లిమిటేషన్ ఆన్ ద స్కోప్ ఏమైనా పెడుతున్నాడా, లాస్ట్కి ఏమైనా యాక్టివిటీస్లో అంటే ఇన్వాల్వ్ అవుతున్నా అంటే ఏంది యాక్టివిటీ, మనీ లాండరింగ్ యాక్టివిటీస్లో ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నా చూడాలి. ఫస్ట్ మనం ఆన్సర్ రాద్దాం, దెన్ దాని ఎక్స్ప్లెనేషన్ వెళ్దాం. ఏమని చెప్పిన ఇంటిగ్రిటీ ఆఫ్ ది క్లయింట్ కోసం ఏం చెప్పిన ఫస్ట్ మనం ఏం చేస్తాం ఇంటిగ్రిటీ ఆఫ్ ది క్లయింట్ ఉందా ప్రాపర్ ఉందా లేదంటే ఏం చేస్తాం ఫస్ట్ ప్రపోజ్డ్ వాట్ ఆర్ ద ప్రపోజ్డ్ టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏందని చూసాం. ప్రపోజ్డ్ టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్, దెన్ నాన్ రీఅపాయింట్మెంట్ కూడా రాసుకోవాలి. నాన్ రీఅపాయింట్మెంట్ ఆఫ్ ప్రీవియస్ ఆడిటర్ ఇది అయిపోయిందా. దెన్ వాట్ ఈస్ ద నేచర్ ఏంటి, దెన్
బిజినెస్ రిప్యుటేషన్. బిజినెస్ రిప్యుటేషన్ ఏంటి వాళ్ళది? నేచర్ ఏంటి? బిజినెస్ రిప్యుటేషన్. వాళ్ళ యాటిట్యూడ్ ఏంది? యాటిట్యూడ్ అంటే ఏంది? యాటిట్యూడ్ టువర్డ్స్ మేకింగ్ ద ఫీజ్ ఏదైతే ఉందో యాజ్ లో యాజ్ పాసిబుల్. అట్లా యాటిట్యూడ్ దానిదేనా చూద్దాం ఒకసారి. యాటిట్యూడ్ ఏంది ఇక్కడ? కాదు. యాటిట్యూడ్ ఆఫ్ ది క్లయింట్ ప్రిన్సిపల్. వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంది? నెక్స్ట్ హౌ అగ్రెసివ్‌లీ కన్సర్న్. యాటిట్యూడ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ మేనేజర్ అంట కదా! నెక్స్ట్ హౌ అగ్రెసివ్‌లీ ఈస్ కన్సర్న్ టు మేక్ ద ఫీజ్ ఉంది కదా! ఫీజు ఎన్ అంటే ఎంత అగ్రెసివ్ ఉన్నాడు. మన ఫీజ్ ఎంత 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 తక్కువైతే అంత తక్కువ పెట్టడానికి చూస్తున్నాడు. దెన్ మనీ లాండరింగ్ ఒకటి, క్రిమినల్ యాక్టివిటీస్‌లో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యిండా? మీరు చెప్పండి నాతో పాటు మళ్ళీ. ఫస్ట్ మనం ఏం చూసాము? ఫస్ట్ మనల్ని ఎందుకు ప్రపోజ్ టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్, నాన్ రీఅపాయింట్మెంట్ ఆఫ్ ప్రీవియస్ ఆడిటర్ ఇవి చూసుకుంటాం. ప్రపోజ్ మన ఎందుకు, దెన్ నేచర్ ఆఫ్ ది బిజినెస్, దెన్ బిజినెస్ రెప్యుటేషన్ అయినాక హౌ యాటిట్యూడ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ కానీ కీ మేనేజరల్ టీసీడబ్ల్యూ అందరు. నెక్స్ట్ హౌ అగ్రెసివ్లీ ఈజ్ కన్సర్న్ టు మేక్ ద ఫీజ్ యాజ్ లో యాజ్ పాసిబుల్. దెన్ వెదర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ మనీ లాండరింగ్, క్రిమినల్ యాక్టివిటీస్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. రిప్యుటేషన్ ఆఫ్ ఏంది ఇది అంతే, ఇంటిగ్రిటీ ఆఫ్ ది క్లయింట్ తెలుసుకోవడానికి. దెన్ డీటెయిల్గా వెళ్దామా కొంచెం మనం. ఇక్కడ ఏం చేసి యాటిట్యూడ్ ఆఫ్ ది క్లయింట్ ప్రిన్సిపల్. దెన్ లిమిటేషన్, హౌ ఇన్అప్రాప్రియేట్ లిమిటేషన్ ఆన్ స్కోప్ ఏమైనా పెడుతున్నాడా. దెన్ వెదర్ ద క్లయింట్ ఈస్ అగ్రెసివ్లీ కన్సర్న్ ఇన్ మెయింటైనింగ్ ద ఫీజ్ యాజ్ లో యాజ్ పాసిబుల్. వెదర్ ద క్లయింట్ మైట్ ఇన్వాల్వ్డ్ ఇన్ మనీ లాండరింగ్, అదర్ క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నాడా. ఇవన్నీ మనం చూసుకోవాలి. చూడండి ఇట్లా చదువుకుంటే ఎంత నీట్గా, ఎంత హ్యాపీగా, మనకి రిటెన్షన్ ఎంత హ్యాపీగా ఉంటుందో. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లెర్నింగ్ ద ఇన్ మదర్ టంగ్. ఎప్పుడు కూడా మీరు ఇలా నేర్చుకున్నారనుకోండి సింపుల్గా ఉంటుందని నా ఒపీనియన్. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. దెన్ మ్యాటర్స్ టు బి కన్సిడర్డ్ వెన్ ఇన్ఫర్మేషన్ కాజింగ్ టు డిక్లైన్ ఎంగేజ్మెంట్. అంటే మనం ఎంగేజ్మెంట్ని మనము ఆపేద్దాం అనుకుంటున్నాం అనుకో, అప్పుడు ఏం మ్యాటర్స్ మనము ఎంగేజ్మెంట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అన్నప్పుడు మనం ఏం చేయాలి? మ్యాటర్స్ టు బి కన్సిడర్డ్ వైల్ ఇన్ఫర్మేషన్ కాజింగ్ టు బి డిక్లైన్ ఎంగేజ్మెంట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అనుకో, మనం ఏం చూసుకోవాలంటే ఫస్ట్ ఆబ్వియస్లీ ప్రొఫెషనల్, రెగ్యులేటరీ, లీగల్ రెస్పాన్సిబిలిటీ ఇవి చూసుకోవాలి. ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ ఇంక్లూడింగ్ మనము ఈ ఎంగేజ్మెంట్ చేస్తున్నాం, ఈ ఎంగేజ్మెంట్ ఆపేద్దాం అనుకున్నప్పుడు నువ్వు ఏం చూసుకోవాలంటే మనకి ప్రొఫెషనల్గా, రెగ్యులేటరీగా, లీగల్గా ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా. దాంతోపాటు ఫర్మ్ షుడ్ ఆల్సో రిపోర్ట్ టు ద పర్సన్. ఏ పర్సన్ కంటే హూ మేడ్ ద అపాయింట్మెంట్, మనం అవర్ అపాయింట్మెంట్ బోర్డ్ అపాయింట్మెంట్ చేసింది టీసీడబ్ల్యూజా అకార్డింగ్ టు ద షేర్ హోల్డర్సా, వాళ్ళకి ఏమైనా చెప్పాలో చూసుకోవాలి. దాంతోపాటు రెగ్యులేటర్ అథారిటీకి ముగ్గురు చెప్పాలి. ప్రొఫెషనల్, రెగ్యులేటరీ, లీగల్ రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా. దెన్ పర్సన్ హూ మేడ్ ద అపాయింట్మెంట్, దెన్ రెగ్యులేటర్ అథారిటీస్. పాసిబిలిటీ ఆఫ్ విత్డ్రా ఫ్రమ్ ద ఎంగేజ్మెంట్ అండ్ క్లయింట్ రిలేషన్షిప్. ఎంగేజ్మెంట్ ఒకట, క్లయింట్ రిలేషన్షిప్ అంటే వేరే సర్వీసెస్. ఇదేమో ఎంగేజ్మెంట్, ఆడిట్ ఎంగేజ్మెంట్. క్లయింట్ రిలేషన్షిప్ అంటే ఏంది? అదర్ దెన్ ఆడిట్ ఎంగేజ్మెంట్ కూడా ఏమైనా రిలేషన్షిప్ ఉన్నా అది కూడా మనము వెళ్ళిపోవాలా చూసుకోవాలి. మనం చిన్న క్వశ్చన్ ఇది ఏంటది. ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలి? డిక్లైన్ మేనేజ్మెంట్ అప్పుడు పిఆర్ఎల్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటాం. పిఆర్ఎల్ రెస్పాన్సిబిలిటీస్తో పాటు హూ మేడ్ ద అపాయింట్మెంట్ మనకి ఎవరైతే అపాయింట్మెంట్ చేసినో వాళ్ళకి. దెన్ రెగ్యులేటరీ అథారిటీకి కూడా ఏమైనా చెప్పాలి. ఇలా ముగ్గురు ఇవి రెస్పాన్సిబిలిటీస్. హూ మేడ్ ద అపాయింట్మెంట్కి ఏమని చెప్పాలా. దెన్ రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి కదా, రెగ్యులేటర్, వీళ్ళకి ఏమని చెప్పాలో చూసుకోవాలి. పాసిబిలిటీ ఆఫ్ విత్డ్రా అయితే మనం ఏం చేయాలి? ఇవన్నీ చూసిన తర్వాత పాసిబిలిటీ ఆఫ్ విత్డ్రా అయితే మనం ఏం చూసుకోవాలి? ఎంగేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ క్లయింట్ రిలేషన్షిప్స్ ఈ రెండు అవుతున్నాయని చూసుకోవాలి. అది. దెన్ హ్యూమన్ రిసోర్సెస్ ఏం చూసుకోవాలంటే మన దగ్గర ఎంత క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ముందే చూసుకోవాలి. క్యాపబిలిటీస్, కాంపిటెన్సీ, మన దగ్గర నిజంగా క్యాపబిలిటీస్ ఎంత ఉన్నాయి, అంత కాంపిటెన్సీ ఉందా, కమిట్మెంట్ ఎంత ఉంది టు ద ఎథికల్ రిక్వైర్మెంట్స్కి ఎంత కమిట్మెంట్ ఇస్తున్నాం చూసుకోవాలి. ఇది హ్యూమన్ రిసోర్సెస్. ఎంగేజ్మెంట్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు కన్సల్టేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ డిఫికల్ట్, అంటే నువ్వేమైనా కాంట్రవర్షియల్ అంటే కంటిన్యూషన్స్ ఉంది కదా, ఇది డిఫికల్ట్ మ్యాటర్ ఉన్నప్పుడు మ్యాటర్స్ విత్ ఇండివిజువల్ విత్ ఇన్ అయినా సరే అవుట్ సైడ్ ఫామ్ అయినా ఏదైనా నీకు కాంట్రవర్షియల్ ఉన్నప్పుడు మ్యాటర్ నువ్వు కన్సల్టేషన్ తీసుకోవచ్చు ఎంగేజ్మెంట్ పర్ఫామ్ చేసేటప్పుడు. దెన్ లాస్ట్కి ఇంకొక టాపిక్ ఏంది? ఈక్యూసీఆర్ అంటే ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూయర్. ఇప్పుడు ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఇవన్నీ చేసి పెడతాడు. ఏది ఎంగేజ్మెంట్ మన ఎంగేజ్మెంట్ ఆడిట్ రిపోర్ట్ సైన్ చేసే ముందు వీడికి డౌట్ అనిపించింది, నిజంగా నేను చేసిన వర్క్ ప్రాపర్గా ఉందా లేదా. వన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయలేం కదా, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి క్వాలిటీ కంట్రోల్ రివ్యూతో డిస్కస్ చేస్తాడు. నేను చేసిన వర్క్ ఒకసారి చెక్ చేయి, నువ్వు చెక్ చేసిన తర్వాత నేను ఆడిట్ రిపోర్ట్ ఇస్తాడు. సో దీని గురించి మనం చూద్దాం పాయింట్స్ అని. ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూర్. సో ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూర్ పని ఏంటంటే రివ్యూ సిగ్నిఫికెంట్ జడ్జ్మెంట్, మామూలు జడ్జ్మెంట్ కాదు, వెరీ సిగ్నిఫికెంట్ జడ్జ్మెంట్ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ గుర్తుపెట్టుకోండి. సిగ్నిఫికెంట్ జడ్జ్మెంట్ ఇన్ ద ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూర్ పెట్టుకున్నంత మాత్రాన ఇట్ డస్ నాట్ రెడ్యూస్ ద రెస్పాన్సిబిలిటీ. నువ్వే ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ జస్ట్ ఫర్ అంటే నీ సేఫ్ సైడ్ కోసం పెట్టుకున్నావు రివ్యూ ఏమని, అంత మాత్రాన ఆయన వచ్చినంత మాత్రాన నీ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ తగ్గదు. సో ఇది మ్యాండేటరీ ఇన్ కేస్ ఆఫ్ లిస్టెడ్ ఎంటిటీస్. ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూర్తో చెక్ చేయడము
రివ్యూ చేపియడం అనేది మ్యాండేటరీ ఇన్ కేస్ ఆఫ్ లిస్టెడ్ ఎంటిటీస్. ఫర్ అదర్ ఫార్మ్స్ కోసం ఏం చేయాలి? అదర్ ఫార్మ్స్ అంటే ఏంది? అదర్ కాదు. అదర్స్ అంటే లిస్టెడ్ కంపెనీస్ కాకుండా వేరే కంపెనీస్ ఉంటే క్రైటీరియా చెక్ చేయాలి. అసలు ఈక్యూసీఆర్ అవసరం ఉందా? బేస్డ్ ఆన్ దేర్ ఫార్మ్ బట్టి ఆర్ వర్క్ బట్టి ఒక క్రైటీరియా ఎస్టాబ్లిష్ చేసుకుంటే అసలు వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకుంటారు. అసలు క్వాలిటీ కంట్రోల్ రివ్యూయర్ పెట్టుకోవాలా వద్దని డిసైడ్ చేసుకోవాలి. అట్లా. ఇప్పుడు చూద్దాం మనం. ఎంగేజ్మెంట్ పార్ట్నర్ రెస్పాన్సిబిలిటీ విత్ ఈక్యూసీఆర్. ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఉంటుంది కదా మన ఆడిట్‌కి. మనం ఏదైతే ఎంగేజ్మెంట్ తీసుకున్నామో ఆయన రెస్పాన్సిబిలిటీ ఏంది విత్ రెస్పెక్ట్ టు ఈక్యూసీఆర్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈయన అసలు ఈక్యూసీఆర్ అపాయింట్ చేయాలా వద్దా? డిటర్మైన్ ద ఈక్యూసీఆర్ హాస్ బీన్ అపాయింటెడా? అంటే లిస్టెడ్ కంపెనీస్‌లో అయితే ఖచ్చితంగా కాబట్టి ఈక్యూసీఆర్ అపాయింట్ చేయాలి. అదర్ ఫర్మ్స్ అయితే క్రైటీరియా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అపాయింట్ చేయాలా వద్దా? దెన్ డిస్కస్ ద మ్యాటర్. సిగ్నిఫికెంట్ మ్యాటర్ చెప్పాను కదా ఇందాక మీకు. డిస్కస్ సిగ్నిఫికెంట్ మ్యాటర్ డిస్కస్ చేశాడు. నెక్స్ట్ వీడు ఏం చేయాలంటే నాట్ టు డేట్ ఆడిట్ రిపోర్ట్ అంటిల్ ద కంప్లీషన్ ఆఫ్ ఈక్యూసీఆర్ రివ్యూ చేసిన తర్వాతనే నువ్వేం చేయాలి? అప్పుడే ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేయాలి. అంటే ముందే ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసి రివ్యూ చేయమని చెప్పొద్దు అన్నట్టు. సో ఏం చెప్పినా మళ్ళీ మనం రిటర్న్ ప్రాక్టీస్‌కి ఎత్తేద్దాం. ఏం చెప్పినా ఫస్ట్ ఈక్యూసీఆర్ అనే వాడు ఎవరైతే ఉన్నాడో అపాయింట్ అయ్యాడా లేదా? అంటే అవసరం ఉందా లేదా? లిస్టెడ్ కంపెనీస్ కేస్‌లో ఖచ్చితంగా ఉంటాయి. అదర్స్ అయితే క్రైటీరియా చూసుకోవాలి. సో ఈక్యూసీఆర్ అపాయింటెడ్ అండి. నెక్స్ట్ దానికి ఏం చేయాలి? సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో అది మ్యాటర్స్ అంతే కదా! ఈయన పెట్టుకుంది అంది కదా! సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ మనం డిస్కస్ చేసి పెట్టుకోవాలి. దెన్ నాట్ టు డేట్ ఆడిట్ రిపోర్ట్ నువ్వు ముందే సైన్ చేయకూడదు. బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ అనేది నువ్వు ముందే కంప్లీట్ చేయకూడదు. బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ఈక్యూసీఆర్ రివ్యూ చేయకముందుకే నువ్వు ఆడిట్ రిపోర్ట్ సైన్ చేయకూడదు. అది. అర్థమైందా మీకు? దెన్ ఇప్పుడు ఈక్యూసీఆర్ పెట్టుకున్నాడు. ఆర్ మనం ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కన్సల్టేషన్ తీసుకున్నాం. వీళ్ళిద్దరి మధ్యలో గొడవైంది. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు ఇఫ్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ విత్ ఇన్ ద టీమ్ గానీ ఆర్ దోస్ కన్సల్టెంట్ గానీ ఆర్ బిట్వీన్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ గానీ ఈక్యూసీఆర్ అయిందనుకో రిపోర్ట్ షుడ్ నాట్ బి ఇష్యూడ్ ఓన్లీ ఆఫ్టర్ ద రిజల్యూషన్ అయిన తర్వాతనే మ్యాటర్ అప్పుడు మాత్రమే నువ్వు ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలి. ఇఫ్ రికమెండేషన్స్ ఆఫ్ ఈక్యూసీఆర్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ బై ద ఎంగేజ్మెంట్ పార్ట్నర్ గానీ ఆర్ మ్యాటర్ ఈస్ నాట్ రిజాల్వ్ టు ద రివ్యూయర్ సాటిస్ఫాక్షన్ గానీ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఇచ్చింది ఈక్యూసీఆర్ నచ్చట్లేదు. ఈక్యూసీఆర్ ఇచ్చింది ఎంగేజ్మెంట్ పార్ట్నర్ నచ్చకపోతే ఏం చేయాలి? ఇట్ షుడ్ బి రిజాల్వ్డ్ బై ద ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ఒకటి ఉంది. ఆ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ఏంటంటే లైక్ కన్సల్టింగ్ విత్ అనదర్ ప్రాక్టీషనర్ కానీ ఆర్ ఫర్మ్ గానీ ఆర్ ప్రొఫెషనల్ గానీ ఆర్ రెగ్యులేటరీ బాడీ గానీ ఏం చేయాలి? ఇవన్నీ జరిగినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఇష్యూ కానీ అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూడా చూసినాం కదా ఎంగేజ్మెంట్ పార్ట్నర్ పర్ఫార్మెన్స్ చెప్పి కాంట్రవర్షియల్ మ్యాటర్ ఉన్నప్పుడు అవుట్ సైడ్ కానీ ఇన్సైడ్ కానీ మనం కన్సల్ట్ చేస్తాం. ఇక్కడ టీం మధ్యలో కానీ ఈక్యూసీఆర్ కానీ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ కానీ వీళ్ళందరికీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు ఈ రిపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలి? ఈ మ్యాటర్ రిజల్వ్ అయినప్పుడే ఇవ్వాలి. ఒకవేళ స్టిల్ రిజాల్వ్ అవుతలేదు ఆయన చెప్పింది ఈయన చెప్పింది ఆయన అనుకో ఏం చేయాలి? ఎస్టాబ్లిష్ ప్రొసీజర్ ఏంది? ప్రాక్టీషనర్ అంటే అనదర్ ప్రాక్టీషనర్ కానీ ఫర్మ్ కానీ ప్రొఫెషనల్ కానీ రెగ్యులేటర్ బాడీ ఏదో ఒకరికి ఎవరికి ఇవ్వచ్చు. దెన్ ఎంగేజ్మెంట్ డాక్యుమెంటేషన్ ఇదంతా మనము మన ఎంగేజ్మెంట్ టీంలో వేరియస్ పీపుల్ వేరియస్ వర్క్స్ అని చేశారు. మరి ఇది మనకి ఉంటుంది. ఇది ఎస్ఏ 210లో ఉంటుంది మనకి. ఇక్కడ కూడా వచ్చింది. సో దీన్ని మనము అన్ని జార్జ్ చేసి ఒక దగ్గర పెట్టుకుంటాము. చార్జ్ చేసి పెట్టుకొని ఆడిట్ రిపోర్ట్ అయిన తర్వాత ఎన్ని రోజులకు ఎంగేజ్మెంట్ ఫైల్ చేయాలనేది ఉంటుంది. ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి కదా! అన్నీ ఏం చేయాలి? ఒక దగ్గర కలిపి పెట్టాలి. సో అసెంబ్లీ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఫైల్ షుడ్ బి కంప్లీటెడ్ నాట్ మోర్ దెన్ 60 days ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్. అంటే ఆడిట్ ఎంగేజ్మెంట్ రివ్యూ అష్యూరెన్స్ రిలేటెడ్ సర్వీస్ కాకుండా ఆడిట్ ఎంగేజ్మెంట్లు అయితే ఆడిట్ రిపోర్ట్ అయినా 60 daysలో నువ్వు ఏం చేయాలి? ఖచ్చితంగా నువ్వు దీన్ని ఒక ఆడిట్ ఫైల్‌లో రెడీ చేసి పెట్టాలన్నట్టు. అసెంబ్లీ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ చేసిన వర్క్ మొత్తము నాట్ మోర్ దెన్ 60 days లోపే ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన 60 days లోపే దీన్ని ఫైల్ చేసి పెట్టాలి ఇన్ కేస్ ఆఫ్ ఆడిట్. అదర్ కేస్ అయితే లిమిట్ అప్రాప్రియేట్ టు ద ఎంగేజ్మెంట్. ఆ ఎంగేజ్మెంట్ బట్టి లిమిట్ ఎంతుందో చూసుకొని దీన్ని చేయాలి. సో దాంతోపాటు యూ షుడ్ ఆల్సో మెయింటైన్ ద కాన్ఫిడెన్షియాలిటీ, సేఫ్ కస్టడీ, ఇంటిగ్రిటీ ఇవన్నీ మెయింటైన్ చేయాలి కదా! ఉట్టి పెట్టుకుంటే అగో సరిపోదు. దాన్ని కాన్ఫిడెన్షియల్‌గా మెయింటైన్ చేయాలి. దెన్ సేఫ్ కస్టడీ ఉండాలి. దాని మీద ఇంటిగ్రిటీ ఉండాలి. యాక్సెసిబిలిటీ అండ్ రిట్రీవబిలిటీ అంటే రిట్రీవబిలిటీ అనేది ఒకవేళ డేటా లూజ్ అయితే దాన్ని మళ్ళీ నువ్వు మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవాలి. డాక్యుమెంటేషన్ షుడ్ బి మెయింటైన్. దెన్ మానిటరింగ్ ఇవన్నీ ఎలిమెంట్స్ మనం చదివేదంతా. లాస్ట్ ఎలిమెంట్‌కి వచ్చినాం. ఎక్కడొచ్చినాం? హ్యూమన్ రిసోర్స్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. లాస్ట్‌కి మానిటరింగ్‌కి వచ్చినాం. ఈ మానిటరింగ్‌లో ఏం చేయాలంటే మనము మానిటరింగ్‌లో క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్. మానిటరింగ్ కూడా క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలి. అది ఎలా ఉండాలి? రిలవెంట్ ఉండాలి, అడిక్వేట్ ఉండాలి, ఆపరేటింగ్ ఎఫెక్టివ్‌లీ అండ్ కంప్లైడ్ విత్ థిమ్. ఆపరేటింగ్ ఎఫెక్టివ్‌లీ చెప్పండి. మానిటరింగ్ ఎట్లా ఉండాలంటే నేను రిలవెంట్ ఉండాలి. సరే అంటే కరెక్ట్‌గా రిలవెంట్ ఉండాలి, అడిక్వేట్ ఉండాలి, ఆపరేటింగ్ ఎఫెక్టివ్‌లీ అండ్ కంప్లైడ్ అయి ఉండాలి. దెన్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ షుడ్ డాక్యుమెంట్ ద మ్యాటర్స్ రిలేటింగ్ టు ద ఎంగేజ్మెంట్ పార్ట్నర్ షుడ్ డాక్యుమెంట్. ఇందాక అయిపోయాను కదా డాక్యుమెంటేషన్ చేయాలి. నాట్ మోర్ దెన్ 60 days ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. మరి ఏం డాక్యుమెంట్ చేయాలంటే ఇక్కడ చూద్దాం మనం. ఇష్యూస్ ఉన్నాయి కదా మనకి. ఇక్కడ మనకి ఏదైతే ఇందాక పైనుంచి చదివినామో ఎలిమెంట్స్ అవే ఉంటాయి మొత్తం. చూడండి ఫస్ట్ ఎథికల్ రిక్వైర్మెంట్స్. ఇందాక ఎలిమెంట్స్ ఉందా? ఎలిమెంట్స్ ఏముంది? ఫస్ట్ ఎథికల్ రిక్వైర్మెంట్స్. ఆ ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఉంటది.
ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఉంది, ఇండిపెండెన్స్ ఉంది, కంటిన్యూయేషన్ అండ్ యాక్సెప్టెన్స్ ఉంది. ఈ 3 మనకి ఆల్రెడీ పైన చదువుకున్న ఎలిమెంట్స్‌లోనే ఉన్నాయి. సో, ఇష్యూస్ ఏమైతే ఉంటాయి కదా మనకి ఇండిపెండెన్స్, ఎథికల్ రిక్వైర్మెంట్స్‌లో ఇష్యూస్ ఏమైనా ఉంటే, ఇష్యూస్ ఇన్ కంప్లైన్స్ విత్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ అవి అవుతున్నాయి. అవి డాక్యుమెంట్ చేయాలి. హౌ దే ఆర్ రిజాల్వ్. ఎథికల్ రిక్వైర్మెంట్స్‌లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకో అవి డాక్యుమెంట్ చేయాలి. దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలో కూడా డాక్యుమెంట్ చేయాలి. దెన్ కంప్లయన్స్ విత్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఉంది కదా! కంప్లయన్స్ విత్ ఇండిపెండెన్స్ రిక్వైర్మెంట్ అంటే కంక్లూజన్స్ ఆన్ కంప్లయన్స్ విత్ ఇండిపెండెన్స్ అండ్ కంక్లూజన్స్ ఎట్లున్నాయి. దెన్ కంక్లూజన్స్ రిగార్డింగ్ ద యాక్సెప్టెన్స్ అండ్ కంటిన్యూయస్. నెక్స్ట్ నేచర్ స్కోప్ ఆఫ్ కన్సల్టేషన్ అండర్‌టేకెన్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద ఆడిట్. సో, ఈ యొక్క ఆన్సర్ చేద్దాం. మనం ఏం చెప్పినాం ఫస్ట్ మనము ఇష్యూస్ ఉన్నాయి కదా! ఇష్యూస్ విత్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఏమేమి డాక్యుమెంట్ చేయాలని ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయిగా అవి ఇష్యూస్ విత్ ఎథికల్ రిక్వైర్మెంట్స్లో ఏమి ఇష్యూస్ ఉన్నాయి, హౌ దే రిజాల్వ్ ఎలా రిజాల్వ్ చేసాం, ఇష్యూస్ ఏంటి రిజాల్వ్ అయింది. దెన్ కన్క్లూజన్స్ విత్ ఇండిపెండెన్స్ ఇవన్నీ మనకి ఏంది ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఎలిమెంట్స్లో ఉంటాయి మనకి. కంక్లూజన్స్ విత్ ఇండిపెండెన్స్, దెన్ కన్క్లూజన్స్ విత్ నేను మర్చిపోయినప్పుడే ఏంది కంక్లూజన్స్ విత్ కంటిన్యూషన్ అండ్ యాక్సెప్టెన్స్, కన్క్లూజన్స్ విత్ కంటిన్యూషన్ అండ్ యాక్సెప్టెన్స్, దెన్ నేచర్ అండ్ స్కోప్, దెన్ కన్సల్టేషన్ అంతే కదా ఇక్కడ ఉంది కదా నేచర్ స్కోప్ అండ్ కన్సల్టేషన్ టేకెన్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ది ఆడిట్. సో, ఇట్లా రిటర్న్ ప్రాక్టీస్ నేను చేపించిన నాతో పాటు మీరు చేయండి. ఇట్లా మీకు ఒక్కొక్క స్పెసిఫిక్ ఆన్సర్కి ఆడియో రివిజన్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో నేను పెడతాను. కాకపోతే మీరు కామెంట్ చేయండి నాకు నిజంగా కావాలి ఆడియో రివిజన్స్ ఇట్లా చదువుకుంటూ పోతానంటే. సో, ఇది నేను ఆడియో రివిజన్స్ కూడా చేయడానికి రెడీగా ఉన్నా. ఇంక ఎస్సే కావాలి. నేనైతే ఇక్కడ మనకి పార్ట్ ఆఫ్ దిస్ ఎస్సే మొత్తం అయితే ఈ ట్రై చేస్తున్నా ఇట్లా చేద్దామని. చూడండి ఎస్‌క్యూసీ 1, ఎస్ఏ 220 ఇందాక మనకు అయిపోయింది. దెన్ ఎస్ఏ 210 చాప్టర్ 1 అండ్ ఎథిక్స్ కూడా ఉన్నాయి మనకి. ఇది మొత్తం మనకి ఇట్లా రిటర్న్ ప్రాక్టీస్ చేసి ఆడియో రివిజన్ చేద్దాం అనుకుంటున్నా. అది మంచిగా హిట్ అయింది మీకు బాగా నచ్చుతుందనుకో మీరు ఇంకా కామెంట్ చేస్తే నేను వేరే కూడా రికార్డ్ చేసి పెడతా. సో, 20 మార్క్స్ కవర్ అవుతుంది ఇదే. చాప్టర్ నెంబర్ 11 ఇదంతా. అంటే చాప్టర్ నెంబర్ 11 ప్లస్ చాప్టర్ నెంబర్ 1 ఇదంతా చాప్టర్ నెంబర్ ఎస్‌క్యూసీ 1, ఎస్ఏ 220, ఎథిక్స్ అండ్ ఎస్ఏ 210 ఎంత చాప్టర్ నెంబర్ 11. చాప్టర్ 1 మనకి ఇంట్రొడక్షన్ టు ఆడిటింగ్ ఉంటది. ఇది మొత్తం నేను ఇట్లా రిటర్న్ ప్రాక్టీస్ చేపించి ఆడియో రివిజన్ చేపిద్దాం అనుకుంటున్నా. ప్రొవైడెడ్ మీరందరూ కామెంట్ చేయాలి. ఎంతమంది చూస్తే అంతమంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి. ఇట్లా మదర్ టంగ్‌లో నేర్చుకుంటే చెప్తున్నాను. మీకు కావాలంటే క్వెషన్స్ కూడా రివిజన్ చేపిస్తాను నేను. మీరు ఇవి అట్లా చదువుకొని క్వెషన్స్ ఏదైనా రివిజన్ చేసుకోవచ్చు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. మీరు మీ ఫ్రెండ్స్‌కి అందరికి చెప్తారని అనుకుంటున్నాను. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.